విజయనగరం జిల్లా బాండంగి మండలం తహసీల్దార్ వరప్రసాద్ నేడు బీపీసీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్జీఎం ద్వారా ప్రతి రైతు చేపించుకోవడం ద్వారా రైతు పండించిన పొలం రైతుకే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు చేపించుకోవాలని, అలా జరుపుకోవడం వల్ల రైతు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి పథకాలు రైతు ఆనందంగా తీసుకుంటారు. అలాగే చాలా మంది రైతులు సొంత పొలాలు దుండిన ఆ పొలాలు ఆన్లైన్లోకి రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే ఆన్లైన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఎంఆర్ఓ వరప్రసాద్ బీపీసీ ప్రతినిధితో చెప్పడం జరిగింది. నమస్కారం అండి. మండలంలో ఉన్న రైతులు 50 మందికి ఒక అవగాహన కోసం గతంలో కూడా మనం 2-3 పర్యాయాలుగా సచివాలయాల వారీగా మండల పరిషత్ సభ్య సమావేశాల్లో మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలియచేయడం జరిగింది. గతంలో జరిగిన రీసర్వే తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు రెక్టిఫై చేయడం కోసమని ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ వైజ్గా ఎల్పిఎంని స్ప్లిట్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్ని వినియోగించుకోమని రైతులందరికీ చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా మన మండలంలో 25 గ్రామాల్లో రీసర్వే పూర్తవటం వల్ల జాయింట్ ఖాతాలు అనేవి ఎక్కువ స్థాయిలో పెండింగ్ ఉన్నాయి. ఓవరాల్గా మండలం మొత్తం మీద 11,527 వరకు జాయింట్ ఖాతాలు ఉన్నాయి. అందులో అత్యధికంగా కోడూరు గ్రామంలో 2,700 వరకు జాయింట్ ఖాతాలు ఉన్నాయి. ఈ జాయింట్ ఖాతాలు అన్నింటినీ కూడా ఏంటంటే సెక్రటేరియట్ వైజ్గా విలేజ్ సర్వేని విఆర్ఓని టీమ్గా వేసేసి వాటన్నింటినీ సాగ్రిగేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు టేబుల్ వర్క్ పూర్తి చేస్తున్నారు. వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తారు. ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు రైతులందరూ కూడా ఎవరెవరు ఏ మొక్కని సాగు చేసుకుంటున్నారో వివరాలని వాళ్ళకి పొందుపరచగలిగితే ఉన్న ఖాతాలని డమ్మీ ఖాతాలు చేసేసి ఎవరైతే అనుభవిస్తున్నారో అనుభవదారి పేరున ఆ ఖాతాను కన్ఫర్మ్ చేసి ఈ నెలాఖరులోపు విచారణ పూర్తి చేసి మనం నివేదికను తయారు చేసి సిద్ధంగా ఉంచుతాం. ప్రభుత్వం వారు రేపు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ దాని మీద పర్మిషన్స్ ఇచ్చినట్టుకైతే ఈ డ్యూయల్ ఖాతాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఖాతాలన్నింటినీ కూడా రెగ్యులర్ చేసి వాళ్ళ పేరుతో మ్యూటేషన్ చేయడం జరుగుతుంది. కనుక రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మన మండలంలో ఉన్న జాయింట్ ఎల్పిఎంస్ అన్ని కూడా ఏంటంటే ఎల్పిఎంస్ స్ప్లిట్ చేసుకోవడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ 50 రూపాయల చలానాతో మనకి అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 31 వరకు 50 రూపాయల చలానాల అవకాశం ఈ నెలలో మనం ఉపయోగించుకోకపోతే జాన్యువరి నుంచి అది 500 మళ్ళీ పెంచే అవకాశం ఉంది. కనుక మన మండలంలో ఉన్న రైతులందరూ కూడా జాయింట్ ఎల్పిఎంస్ సంబంధించి కానీ జాయింట్ ఖాతాలు ఉన్న దానికి సంబంధించి కానీ ఏదైనా సమస్య ఉన్నట్టుకైతే మీరు మీ సచివాలయంకి వెళ్ళి విఆర్ఓ విఎస్ ఎవరు దృష్టిలో పెట్టినా పర్వాలేదు, లేకుంటే తహసీల్దార్ గారికి ఫోన్ చేసినా కూడా మీ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.